ఇక్కడ మనము హౌ డు యూ చెక్ ఇఫ్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ పాసెస్ ఏ కండిషన్ అనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే దీనికోసం మనము సమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ క్వశ్చన్ ఆన్సర్ని మనము తయారు చేయడం కోసము. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నంటే ఇక్కడ ఈ యొక్క సమ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఒక ఎరేలోని ఎలిమెంట్స్లోని ఏదైనా ఒక ఎలిమెంట్ ఒక కండిషన్కి సరిపోతుందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. సరిపోతే అది ట్రూ అని రిటర్న్ చేస్తుంది అనమాట. సరిపోతే ఇది ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది ఎరేలో ప్రతి ఎలిమెంట్ని కూడా ఒక ఫంక్షన్ ద్వారా చెక్ చేస్తాం. ఒక కండిషన్ పెడతాము. ఆ కండిషన్ ద్వారా మనము ఎరేలోని ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ పోతాము. దానికి మ్యాచ్ అయింది అనుకోండి ఆ కండిషన్కి, అప్పుడు ట్రూ అని చెప్పేసి రిటర్న్ చేస్తుంది. ట్రూకి మ్యాచ్ అవ్వకపోతే మనకి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ముఖ్యంగా ఒక ఎరే తీసుకున్నాను, నంబర్స్ అని చెప్పేసి 1 3 5 7 8 అని చెప్పేసి ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇక్కడ రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుని దాని లోపల నేను ఏం చేస్తున్నా, ఈ యొక్క సమ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా ఈ ఎరే మీద, నంబర్స్ అనే ఎరే మీద. నంబర్స్ డాట్ సమ్ అని చెప్పేసి ఇక్కడ ఈ ఎలిమెంట్ని మనం చెక్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక పారామీటర్ తీసుకున్నాం అనమాట, ఒక వాల్యూని. దీన్ని ఈ నమ్ అనే ఈ యొక్క పారామీటర్లో ప్రతి ఎలిమెంట్ని కూడా ఇది తీసుకుంటుంది. నమ్ అనే వాల్యూ ఫస్ట్ నమ్లో ఏమి వస్తుంది, 1 వస్తుంది, తర్వాత 3 వస్తుంది, తర్వాత ఇలా ఒకటి తీసుకుంటుంది అనమాట. అయితే మనం కండిషన్ ఏం పెట్టాము, నమ్ మాడ్యులర్ 2 = 0 అంటే ఈ యొక్క నంబర్ని మనం 2తో డివైడ్ చేస్తే మనకి 0తో సమానం అవ్వాలన్నమాట. అంటే 0 అనేది మనకి రావాలా మాడ్యులర్ చేస్తే. మనం ఈ నెంబర్ని 2తో మనము డివైడ్ చేస్తే మనకి ఏమి రావాలా, 0 అనేది మాడ్యులర్ రావాలన్నమాట. ఇక్కడ 1 ఫస్ట్ 1తో చేసాము. 1/2 అంటే రాదు, 3/2 అంటే రాదు, 5/2 అంటే రాదు, 7/2 అంటే రాదు, 8/2 అంటే వస్తుంది. 2 4 8 కాబట్టి 0 అనేది మనకి మాడ్యులర్గా వస్తుంది. కాబట్టి ఇది 8 అనేది మనకి సరిపోయే కండిషన్ అని ట్రూ చేస్తుంది అనమాట. కాబట్టి ఏం చేస్తున్నాం అనమాట, ఈ రిజల్ట్ని మనము కన్సోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఆటోమేటిక్గా చూసినట్టయితే మనకి ట్రూ అని చెప్పేసి ఇది రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేస్తుంది ఎందుకంటే ఇది ట్రూ అయింది. ఇది 8, దీంట్లో 8 అనేది మనకి ఈ యొక్క కండిషన్ని మ్యాచ్ అయింది కాబట్టి, కండిషన్ ట్రూ చేసింది కాబట్టి మనకి ట్రూ అనేది వచ్చింది అనమాట. లేకపోతే మనకి ఫాల్స్ వచ్చేది అనమాట. ఇది మనకి సంబంధించిన మెథడ్ చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అనమాట.